ఇరుసుమండలో ఓఎన్జీసీ బ్లోఅవుట్ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరుసుమండ గ్రామంతో పాటు అటు లక్కవరం గ్రామం ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు. నిన్న మధ్యాహ్నం వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రం తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో మాట్లాడదాం. అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి, గతంలో కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందుతున్నారో తెలుసుకుందాం. కేవలం ఒక 100-200 మీటర్ దూరంలోనే ఇల్లు కూడా ఉన్నాయి, వాళ్ళంతా కూడా ఖాళీ చేస్తారు. ప్రస్తుతం గ్రామస్తున్నారు. అంటే ఏంటంటే పరిస్థితి ఏంటి, నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే విధంగా కొనసాగుతుంది. ఎప్పుడు తెలిసింది అసలు మీకు గ్యాస్ లీక్ అవుతుంది, మంటలు ఎగసిపడుతుంది, ఎప్పుడు తెలిసింది? సార్ మాకు 12 గంటలకు మాకు ఇక్కడ తెలిసింది సార్. బహుతకు 12 టైం అవుతుంది. మాకు తెలిసిన మా స్కూల్లో ఒక 300 మంది పిల్లలు చదువుతుంటారు ఇక్కడ. వెంటనే పరిగెట్టుకు వచ్చి మాస్టర్ చెప్పడం జరిగింది, స్కూల్ అంతా కూడా ఖాళీ చేసేయమని చెప్పాము. సరిగ్గా భోజనాల టైం అన్నది పిల్లలకి. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించండి అని చెప్పిన వల్ల వెంటనే హెచ్ఎం గారు అన్నీ ఎలక్ట్ అయ్యి అది చూసి సిచ్యువేషన్ ఇది కొంచెం విపరీతంగా ఉందని చెప్పేసి వెంటనే పంపించేయడం జరిగిందండి. అదే అప్పుడు మొత్తం కుర్రోళ్ళు అందరూ ఏం చేసామంటే అండి, ఇక్కడ ఒక 10-15 మంది ఇప్పుడు ఏదో వర్క్ చేసుకున్నా ఏం చేసుకున్నా అందరు ఇక్కడ సర్కిల్ అండి ఇది మాకు. అందరు ఇక్కడ ఉంటారు. ఎప్పుడైతే ఇక్కడ బ్లోఅవుట్ అది ఫైర్ అవుతుందో పొక్క కింద మొత్తం ఏమైందంటే మొత్తం గ్రామం అంతా కమ్మేసిందండి. అలాగే ఇక్కడ నుంచి గ్యాస్ అండి, గ్యాస్ కదండి, అప్పుడు డీజిల్ ఏదో ఫైర్ అయింది మొత్తం మీద. ఫస్ట్ మొత్తం అంతా అలాగా మొత్తం గ్రామం, మా గ్రామమే కాకుండా పక్క గ్రామం కూడా కమ్మేసిందండి. ఇంకేం చేసామంటే కుర్రోళ్ళందరూ ఒక 10-15 బళ్ళు వేసుకునండి ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి వేరేగా తరలించడం జరిగింది. కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు ఓఎన్జీసీ తరపు నుంచి అయితే రాలేదండి. మాకు మేము ఎలక్ట్ అయ్యండి అంతే. ఎందుకంటే ఎప్పుడైతే కుర్రోళ్ళు ఉన్నాం, ఎందుకంటే ఈ చూసాం కదండి, ఇక్కడ నగరంలో సిచ్యువేషన్ చూసాం, అక్కడ పాచిపూడి బ్లోఅవుట్ చూసాం, ఈ సిచ్యువేషన్ మేము చూసాం కాబట్టి వెంటనే మాకు కుర్రోళ్ళందరూ ఎలక్ట్ అయ్యి అప్పటికప్పుడు వెళ్ళడం జరిగింది. జరగబోతుందని మీకు అనుమానం వచ్చింది? అనుమానం వచ్చి మేము అంత ఎలక్ట్ అయ్యామండి. ఎప్పుడైతే అక్కడ బ్లాస్ట్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే బ్లాస్ట్ చేశారని తెలిసిందని మాకు. బ్లాస్ట్ చేసేటప్పటికి ఈ లోపల ఎంపీ గారు, ఒకటిన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా అక్కడ నుంచి రావడం జరిగిందండి. కలెక్టర్ గారు అంటే కొంచెం అదే సందర్భంలో ముగ్గురు కలిసి వచ్చేసారు. నిన్న పొద్దు నుంచి కూడా అక్కడ ఎంపీ గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ముగ్గురు కూడా నిన్న పొద్దు నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఇక ఎప్పుడైతే బ్లోఅవుట్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఇంకా బయటకు వెళ్ళదండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎంతమంది అండి ఇరుసుమండలో మొత్తం ఎంతమంది జనాభా ఉంటారు ఇక్కడ? ఒక 300 ఇళ్ళు, ఒక 2000 మంది ఉంటారండి మొత్తం. 2000 మంది మొత్తం అందరూ కూడా ఇక్కడ బ్లాస్ట్ అవ్వకుండానే బయటికి తరలించేసాం మొత్తం జనాన్ని అందరినీ. ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు ఇవ్వలేదండి. ఎప్పుడైతే బ్లాస్ట్ చేస్తారో ఆ ముందు మాత్రం పైనుంచి ఫోన్ వచ్చిందండి మాకు. ఒక అతను ఫోన్ చేసేమన్నారంటే మీరు ఇక్కడ ఖాళీ చేసేయండి అన్నాడు. ఎప్పుడు చెప్తారో ఆ విషయం అని చెప్పేసి మేము అడిగాం. స్థానికంగా ఏంటంటే నిన్న అందరూ కూడా చాలామంది పిల్లలతో భయభ్రాంతులు అయిపోయి మేము వెంటనే తరలించినా కానీ చాలా ఇబ్బందులు పడ్డారండి నిన్న. కానీ ఏంటంటే ఈ కుటుంబ ప్రభుత్వం మాకు మాత్రం నిజంగా చాలా సహకారం చేసి అందరికీ అన్ని విధాలా కూడా అన్ని అందుబాటులో మాకు మాత్రం అన్ని ఏర్పాటు చేశారు. అన్ని ఇక్కడ ఒకటి లక్వరం ఒకటి ఏర్పాటు చేశారండి, ఎంపీ గార్డియన్స్ అండి. గోడపల్లి ఏమో అక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేశారండి. ఇంకోటి ఏంటంటే బట్టెలంకలో ఒక క్యాంప్ అండి. మొత్తం 3 క్యాంపులు అండి, 3 క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇదండి, ఇలా అంతా బాగానే చూసుకున్నారండి. కాదంటే ఇప్పుడు కొంచెం తగ్గిందండి, నిన్న మీద తగ్గింది కాబట్టి కొంచెం మేము ఫ్రీగా ఉన్నాం. కానీ ఇటువంటి మాకు ఎప్పుడు జరగకుండా చూడాలని మాత్రం మేము అనుకుంటున్నాం. అది ఇంకెప్పుడు మాకు లేకుండా ఇటువంటివి చేస్తే మేము, ఎందుకంటే పిల్లలతో ఇప్పుడు చిన్న పిల్లలండి ఏమైపోతారండి, మాకు చాలా ఇబ్బంది కలిగిందండి నిన్న. ఎందుకంటే ఎవరు కట్టుకున్న చీరతోటి ఉన్న బలంగా కొంపలు వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఎందుకంటే మాకు ఈ పోటలు ఎందుకు? చెప్పండి అండి, ఏంటి అంటే ఇలాంటి ఇబ్బందులు గతంలో కూడా ఫేస్ చేశారు, నిన్న మీ పరిస్థితి ఏంటి? లేదండి, ఇది వరకు లేదండి. అది పాతరిగ్ అండి, రీఓపెన్ చేశారండి. అది రీఓపెన్ చేసిన తర్వాత నిన్న కనీసం ఓఎన్జీసీ తరపు స్టాఫ్ నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అసలు. వాళ్ళు ఆ వదిలేసి గ్యాస్ లీక్ అయిన వెంటనే వాళ్ళ తక్షణమే ఆ కార్లు వేసుకుని వెంటనే వెళ్ళిపోయారండి. వాళ్ళు పోనీ ఊరు ఖాళీ చేయండి అని కానీ ఏమీ లేదండి. మేము కుర్రోళ్ళు అందరం కలిపి మాకు భయం వేసి బాడ్స్కూర్లో జరిగిన సంఘటన చూసి వెంటనే తక్షణమే మేము ఊరు వదిలేసి కట్టు బట్టలతో బయటకు వెళ్ళిపోయామండి. కనీసం మాకు ఆ స్టాఫ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అసలు. అదండి, మరి ఇలాంటి ఊరుమయ్యాను ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. తక్షణమే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముగించేసి ప్రయత్నం చేయించాలండి. మరి మాకు అదండి, మాకు ఊరుమయ్యాను మాకు ఇబ్బంది కదండి. మరి అది అంటే ఇప్పుడు కంట్రోల్లోకి వస్తుంది ఏమన్నా చెప్తున్నారా వాళ్ళు? ఏమీ చెప్పలేదండి అసలు. వాళ్ళ తరపు నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అసలు. మాకు ఇక్కడ మంగిన గంగయ్య గారు అబ్బాయి మంగిన రాధాకృష్ణ గారు షెల్టర్ ఇచ్చారండి, ఆయన ఎంజీ గార్డియన్స్. అక్కడికి వెళ్ళిపోయామండి మేము కట్టు బట్టలతోటి. ఇలా మాకు దిక్కులేని పరిస్థితి కింద ఉందండి. ఇప్పుడు అక్కడ అది లేకపోతే మా పరిస్థితి ఏమైపోతుందో కూడా తెలియదండి. రాత్రి బిక్కు ఇంకా ఇది పగటాలు జరిగింది కాబట్టి సరిపోయిందండి. రేత్రి అయితే ఆ గ్యాస్ అంతా కమ్మేసి ఊరంతా బ్లాస్ట్ అయిపోతుందండి మొత్తం. అప్పటికప్పుడు మేము నైట్ చూసుకోలేం కదా, పగటాలు కాబట్టి మా అంతటా మేము ఆలోచించుకుని మా కుర్రోళ్ళు అందరూ ఏకమై ఇంటింటికి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం ఖాళీ చేసి వెళ్ళి బాడ్స్కూర్లో ఇదే జరిగింది ఇలా జరిగిందని చెప్పేసి అప్పటికప్పుడు మేము ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అదే నైట్ అయితే గ్యాస్ అంతా కమ్మేసి నగరం పరిస్థితి వద్దునండి మాకు. తెల్లారితే అప్పుడు బాడీలు మిగులుతున్నాయండి మాకు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అసలు ఆ స్టాఫ్ నుంచి.
వాళ్ళు అక్కడ రిగ్గు 20 సంవత్సరాల తర్వాత తీశారని ఓపెన్ చేశారన్నారు. అంటే మీకు ఇక్కడ సమీప గ్రామ ప్రజలకు ఏమన్నా మీకు చెప్పలేదా? అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఇన్ఫర్మేషన్ అసలు ఎవరు చెప్పలేదండి. మాకు రీఓపెన్ చేస్తున్నాం, మీరు ఏదైనా వస్తే జాగ్రత్తగా ఉండాలని ఏమీ చెప్పలేదండి. అసలు ఏమీ చెప్పలేదండి. కనీసం అది చెప్పకపోయినా కనీసం గ్యాస్ లీక్ అయినప్పుడు కనీసం ఇక్కడికి వచ్చి లీక్ అయిపోయింది, మీరు అప్రమత్తంగా ఉండాలి, ఖాళీ చేసేయండి అని ఒక కనీసం ఓన్ చేసి స్టాఫ్ వచ్చి ఎవరు చెప్పలేదండి. వాళ్ళు కార్లు తీసుకుని వెళ్ళిపోయారండి. కార్లు తీసుకుని వెళ్ళిపోయి మాకు భయం వేసి ఆ గ్యాస్ అంతా కమ్మేయడం చూసేసండి మేము కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయామండి ఊర్లో నుంచి బయటికి. లేకపోతే మా పరిస్థితి ఏంటండి అసలు? అంటే ఫైర్ ఆన్ చేసేప్పుడు మాత్రం చెప్పారు మీకు? ఫైర్ ఆన్ చేసినప్పుడు అసలు ఎప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. దాదాపు మాకు 100 మీటర్ల దూరం అండి ఓన్ చేసి 500 6 కిలోమీటర్ల సమీపంలో ఇల్లు లేవని చెప్తున్నారండి పైగానే అధికారులు. మాకు 100 మీటర్ల దూరంలో ఇల్లులు ఉన్నాయండి. మాకు మీరు కనీసం చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు 100 మీటర్ల దూరంలో మాకు ఇల్లులు ఉంటే ఇల్లు లేవని చెప్తున్నారండి పైగా మళ్ళీ. మరి ఏదైనా నైట్ జరిగితే మరి ఇబ్బంది కదండి. మరి తక్షణమే దాన్ని ముగించే ప్రయత్నం చేయించాను. మరి కానీ మీ మీడియా ద్వారా మేము ఇచ్చే సందేశం అదేనండి. ఇది అంటే మొత్తంగా ఒకటే చెప్తారు ఏంటంటే ఇంటిమేషన్ కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. లోకల్గా గ్రామాల్లోకి గ్యాస్ వచ్చిన తర్వాత ఒక పొగమంచులా కమ్మేసిన తర్వాత అప్పుడు అలర్ట్ అయ్యి వెంటనే పిల్ల పాపాలతో కట్టుబట్టలతో మేము బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఓఎన్జీసీ కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులే వీళ్ళే వాళ్ళంతా కూడా అప్రమత్తమై గ్రామస్తులందరూ ఖాళీ చేయించారు. నిన్న పగలపూట ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అందరూ ప్రాణాలతో బయటపడ్డాం. ఒకవేళ రాత్రి వేళ ఇన్సిడెంట్ జరిగితే మా పరిస్థితి ఏంటంటూ వాళ్ళంతా కూడా కొంత ఆవేదన చెందుతున్నారు. రెండోది ఇది ఎప్పుడు కంట్రోల్ వస్తుందనే ఒక కనీస సమాచారాన్ని ఇవ్వట్లేదు, ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేయట్లేదని గ్రామస్తులు అయితే చెప్తున్నారు. పునరావాస కేంద్రాల్లో వసతులు బాగానే ఉన్నప్పటికీ కానీ ఇది ప్రతిసారి ఇలాగే జరిగితే ఎన్నిసార్లు ఈ ఊళ్ళు ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తుంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. 20 ఏళ్ల తర్వాత రిగ్గును ఓపెన్ చేశారు. రిగ్గును ఓపెన్ చేసేటప్పుడు ఇలా రిగ్గును ఓపెన్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ గ్యాస్ సహజవాయువు సంబంధించినటువంటి నిక్షేపాలు బయటికి తీస్తున్నామనే కనీస సమాచారం ఇక్కడ గ్రామస్తులకి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రామస్తులకు లేకపోతే ఇక్కడ రెవెన్యూ అధికారులకు చెప్పాల్సి ఉంది. వాళ్ళు గ్రామస్తులను అలర్ట్ చేస్తారు, కానీ అది అలాంటి ఎక్కడా కూడా జరగలేదని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి పునరావాస కేంద్రాల్లోనే ఈ ఎరుసమండ అదేవిధంగా లక్కవరం గ్రామ ప్రజలైతే ఉన్నారు. ఈ బ్లోఅవుట్ ఎప్పుడు కంట్రోల్కి వస్తుందో తెలియదు. కంట్రోల్కి వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళందరినీ ఇక్కడ గ్రామాల్లోకి ఎలా చేస్తామని అధికారులు అయితే చెబుతున్నారు. కెమెరా సాయితో రాయేష్, బిగ్ టీవీ, ఇరుసుమండల గ్రామం నుండి.